హలో ఆల్. ఈరోజు కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ డైలీ యూస్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా మనము వీ హ్యావ్ యూస్ వాటర్ ఎవ్రీడే. డ్రింకింగ్ వాటర్ యూజ్ చేస్తాం, కిచెన్లో కుకింగ్కి కావాల్సిన వాటర్, డిషెస్ వాష్ చేయడానికి, వాష్రూమ్లో బాతింగ్కి వాటర్ యూజ్ చేస్తాం. So generally we observe our tap water is like very hard, like it makes వాష్రూమ్లో మనకి ఎలా ఫామ్ అవుతాయి అంటే వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు అది ఎందుకు ఫామ్ అవుతుందో అర్థం కాదు మనకి. ఓకే, ఇది హార్డ్ వాటరు, చాలా హార్డ్గా ఉంది, ఇలా ఫామ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ అసలు యాక్చువల్ రీజన్ ఏంటి దాని వెనకాల అనేది చాలామందికి తెలియకపోవచ్చు. జనరల్గా మనము అండర్ గ్రౌండ్ నుండి వాటర్ వస్తూ ఉంటుంది మనం బోర్ వేసినప్పుడు. సో మన భూమిలో ఉండే రాక్ కానీ సాయిల్, లైక్ అండర్ గ్రౌండ్ సోర్సెస్, వాటి నుండి వచ్చే మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం, మెగ్నీషియం, మోస్ట్లీ కాల్షియం, మెగ్నీషియం ఓన్లీ. అవి ఖచ్చితంగా వాటర్తో పాటు వస్తాయి, బికాస్ అండర్ గ్రౌండ్లో అవి ఉంటాయి కాబట్టి. మన చిన్న చిన్న రాక్స్ కానీ సాయిల్ నుండి వచ్చే సోర్సెస్ అనమాట, అవి డెఫినెట్గా వస్తాయి. దోస్ ఆర్ లైక్ ions, calcium +2 and magnesium +2. So I'm not going to explain like deeper chemistry what is +2 and all, but I'm telling those are like ions. So those ions make water to more like salty, like white. It makes white patches. It won't dissolve. It won't dissolve. So for example, we use soap for bathing. When we use soap is like very basic. So soap మనకి ఆ హాట్ వాటర్లో డిసాల్వ్ అవ్వదు, మనకి వైట్ ప్యాచెస్ లాగా అవుతూ ఉంటాయి. ఇన్ జనరల్ వాటర్ వైట్ ప్యాచెస్ పడుతుంది. మనం వాటర్తో మనము బాత్ చేసినప్పుడు కూడా మన వాటర్ స్మూత్గా, సోప్ అనేది స్మూత్గా డిజాల్వ్ అవ్వదు. మనకి అన్డిజర్వల్నెస్ మనకి కనబడుతుంది. మనము ఎలా అంటే ఇలా వాష్రూమ్లో వైట్గా కనబడుతూ ఉంటుంది సోప్. సో ఆ సోప్ అనేది ఆ హార్డ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు, అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్నోన్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. సో ఇట్ వోంట్ డిజాల్వ్. ఈ సోప్కున్న బేసిక్నెస్కి ఆయాన్స్కి పడదు అనమాట. సో అలా ఫామ్ అవుతుంది. జనరల్గా మనము ఆ వాటర్స్లో మినరల్స్ ఉండవి, కాల్షియం, మెగ్నీషియం, అవి we need to our body, those we need to our body, but still we don't drink those water because those are very hard, and the taste also very weird, like we can't drink those water, so we filter them. Reverse osmosis, other filtration process we use. So in those filtration process, generally it removes, it's to break down completely those ions and take it out. So when take it out, like we get like tasty and smooth water. We bath with filter water, or we drink filter water, we feel like very smooth, and we just see exact difference between that hard water and soft water. But what is happening here, hard water is not, I'm not saying it's not useful, it's not bad, but we can't taste it, we can't use it. That's why we are taking out. Even we need minerals, but we are taking out because of the softness and taste. But how we can get the minerals? So water is for hydration only, main purpose. Here we can say like why we are taking without minerals, means it is for hydration only. But most minerals we need, we are taking from food only, vegetables, fruits and other protein foods. We will get minerals from there only. సో పాతకాలంలో మనకి ఏంటి అంటే, మన అమ్మ వాళ్ళ, మన పేరెంట్స్ ఆ టైంలో వాళ్ళు మోస్ట్లీ ఈ వాటరే మనకి పొలాల దగ్గర బోర్ వాటర్ వస్తూ ఉండేవి. అవి లిటిల్ బిట్ అవి ఫిల్టర్ అయ్యి కొంచెము వస్తూ ఉండే. సో బాగానే ఉండేవి, అందులో కొంచెం అవి కొంచెం టేస్టీగా ఉండేది. అట్ ద సేమ్ టైం వీ డోంట్ ఫిల్టర్ దెమ్, సో వీ యూస్ టు డ్రింక్. బట్ నవ్ డేస్
those water is not coming because of the most using maybe. So this is the main reason why the tap water is very hard, because of the minerals in the water, it won't dissolve like those, the ions make those white patches. I think this video is helpful most of the people, like people may not know about this thing. I think this is useful to the people who don't know about this reason behind white patches of the water. Thank you.